ఎంవి ఆంజనేయులు సెక్రటరీ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ విజయవాడ. రోజున విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య అనేటువంటిది చాలా జటిలంగా తయారైంది. జనం నడవడానికి వేరే మార్గాంతరం లేక రోడ్డు మీద నడుస్తున్నారు. చాలా సెంటర్లలో చాలా వీధుల్లో కూడా రోడ్డు మీద వాహనాల మధ్య జనం నడుస్తున్నారా లేదా జనం మధ్య వాహనాలు నడుస్తున్నాయా అన్నటువంటి పద్ధతిగా ఈ రోజున మనకి కనిపిస్తూ ఉంది. నడిచిపోయే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అసలు దాదాపు రోడ్డు మీదకి రావడం మానేశారు. వృద్ధులు రాక తప్పదు కాబట్టి వాళ్ళు రోడ్డు దాటాలన్నా రోడ్డు మీద నడవాలన్నా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. వృద్ధులే కాదు, మామూలు జనం కూడా నడవాలంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నడుస్తున్నారు. అయితే మన అధికార యంత్రాంగాన్ని కనుక చూస్తే వీళ్ళు హెల్మెట్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ మిగతా వాటి మీద లేదు. హెల్మెట్లు పెట్టుకోకుండా పోతే కింద పడితే మీ తల పగులుతుంది, మీ ప్రాణాలు పోతాయి, మీకు ప్రమాదము, కాబట్టి హెల్మెట్లు పెట్టుకోండి అని చెప్పని బాగా ప్రచారం చేస్తున్నారు. సంతోషం, అదేమి కాదని అంటలా. కానీ కేవలం హెల్మెట్లు లేకుండా వెళ్ళేవాడికే నా ప్రమాదం, వెహికల్స్ మీద వెళ్ళేవాడికే నా ప్రమాదం. రోడ్డు మీద నడిచి వాహనాల మధ్య నడిచెళ్తూ ఉంటే ఆ నడిచెళ్ళేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ వెహికల్ గుద్దితే వాడి ప్రాణం పోదు, ఏ వెహికల్ గుద్దితే వాడికి ప్రమాదం కాదు. అసలు ఇట్లా ఇష్టారాజ్యంగా రోడ్డు మీద అసలు జనాన్ని వదిలేసేసి జనానికి కలిగినటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇంకా వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిటి? పాదచారులకు కూడా జీవించే హక్కు ఉంది అని చెప్పని. వాళ్ళకి మోటార్ వెహికల్స్ దీని ప్రకారం కూడా ఫుట్పాత్లు వేయాలి. కానీ ఫుట్పాత్లు అనేటువంటి విజయవాడ నగరంలో లేవు. ఎక్కడన్నా ఒకటి అన్నా ఎందుకు పనికిరావు. ఇది పరిస్థితి. అందువల్ల మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము అధికారులకు ఆల్రెడీ లెటర్ రాసాం. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేసేటువంటిది ఏమిటంటే మీరు ఫుట్పాత్లు వేయండి, జనం ప్రాణాలు కాపాడండి. మీకు హెల్మెట్లు లేనివాడికి కాదు ప్రమాదం, రోడ్డు మీద వెహికల్ నడిపేవాడికే కాదు ప్రమాదం, రోడ్డు మీద నడిచి వెళ్ళేటువంటి వాడికి కూడా ప్రమాదం ఉంది. రోడ్డు మీద నడిచి వెళ్ళే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి ఒక హక్కులు ఉన్నాయి, పాదచారుల హక్కులు ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు గౌరవించండి, ఫుట్పాత్లు తక్షణమే వేయండి అని చెప్పని మేము అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక దీని మీద చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఆందోళనకు దిగుతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రాణాలు ఇప్పుడు పోతూ ఉన్నాయి. ప్రాణాలు చాలామందికి అసలు రోడ్డు మీద వెళుతూ ఉంటే పక్కనోడికి గుద్దుకున్న సందర్భాలు అవి పెద్ద యాక్సిడెంట్లు కావు కాబట్టి పోలీసు వాళ్ళు దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద? కేవలం నడిచెళ్ళే వాళ్ళే కదా, నడిచెళ్ళే వాళ్ళ మధ్య వాహనాలు నడిపేవాడు కూడా భయపడుతున్నాడు. ఎవడికి తగులుద్దో, ఎవడో తగిలితే ఏం కేసు అవుద్దో అని. కాబట్టి వాహనాలకు నడిపేవాడికి ఇబ్బంది, అటు నడిచెళ్ళేవాడికి ఇబ్బంది. కాబట్టి రోడ్డుకి ఖచ్చితంగా ఫుట్పాత్లు వేయాలి, నడవడానికి పాదచారులకు సౌకర్యం కల్పించాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తాం.